ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. నెలకు రూ. 1,500 అకౌంట్లోకి జమ. రెడీగా ఉండండి. కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని ప్రకటించారు. పింఛన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద కార్యక్రమమని, 64 లక్షల కుటుంబాలకు ప్రతి నెల పింఛను అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం కింద పిల్లలకు డబ్బులు జమ చేశామని, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామన్నారు సీఎం చంద్రబాబు గారు. దేశంలోని పింఛన్ల పంపిణీ అతి పెద్ద కార్యక్రమం అన్నారు. 64 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 1వ తేదీని పింఛను ఇస్తున్నామని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేశామన్నారు. ప్రతి ఏటా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్తో కలిసి ఏడాదికి 20,000 ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే మొదటి విడతలో 7,000 జమ చేశామని గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి చూపించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు దసరాకు 15,000 చొప్పున ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. మరోవైపు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఇచ్చిన మరో హామీ ఆడబిడ్డ నిధిపైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డ నిధి పథకం నెలకు రూ. 1,500 చొప్పున అమలుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ పథకంపై కసరత్తు చేసి త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ పథకం కూడా అమలు చేస్తే సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ పూర్తయినట్లే అంటున్నారు. స్వయంగా చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై స్పందించడంతో త్వరలోనే ఏపీ ప్రభుత్వం నుంచి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. నెలవారీగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ. 1,500 జమ చేస్తారు. ఈ ఆడబిడ్డ నిధికి మహిళలకు 18 నుంచి 59 మధ్య వయసు గల వారు అర్హులు. అవసరమైన నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందించేలా ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఆడబిడ్డ నిధి అమలు దిశగా పురోగతి కనిపిస్తుంది. ఈ మధ్యనే ఈ పథకం గురించి ప్రారంభం అప్డేట్ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఆదేశించారు. ఆడబిడ్డ నిధి పథకానికి కూడా వివరణాత్మక మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.